శాంతి. ఈరోజు 29/1/26 జనవరి 29వ తేదీ సద్గురువారము. బాబా యొక్క విశేషమైనటువంటి ఈ భోగి యొక్క రోజు బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాల్ని విందాము. మధురమైన పిల్లలు, మీ మధురమైన తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు సతోప్రధానంగా దేవతలుగా అయిపోతారు. మొత్తం ఆధారమంతా స్మృతి యాత్రపైనే ఉంది. మీ మధురమైన తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు సతోప్రధానంగా దేవతలుగా అయిపోతారు. మొత్తం ఆధారమంతా స్మృతి యాత్రపైనే ఉంది. ఈరోజు ప్రశ్న: ఏ విధంగా తండ్రి ఆకర్షణ పిల్లలకు కలుగుతుందో అలాగే ఏ పిల్లల ఆకర్షణ అందరికీ కలుగుతుంది. ఏ విధంగా తండ్రి ఆకర్షణ పిల్లలకు కలుగుతుందో అలాగే ఏ పిల్లల ఆకర్షణ అందరికీ కలుగుతుంది. ఏ పిల్లల ఆకర్షణ? జవాబు: ఎవరైతే పుష్పాలుగా అయ్యారో వారి ఆకర్షణ అందరికీ కలుగుతుంది. చిన్న పిల్లలు పుష్పాల వలె ఉంటారు. వారికి వికారాలను గూర్చి తెలియను కూడా తెలియదు. కావున వారు అందరినీ ఆకర్షిస్తారు కదా. అలాగే పిల్లలైన మీరు కూడా ఎప్పుడైతే పుష్పాలుగా అనగా పవిత్రంగా అయిపోతారో అప్పుడు అందరికీ ఆకర్షణ కలుగుతుంది. మీలో వికారాల ముళ్ళు ఏవి ఉండకూడదు. ఓం శాంతి. ఇది పురుషోత్తమ సంగమయుగం అని ఆత్మిక పిల్లలకు తెలుసు. మీరు మీ భవిష్య పురుషోత్తమ ముఖాన్ని చూస్తున్నారా? పురుషోత్తమ ముఖము, పురుషోత్తమ చోళ అని అంటారు బాబా. పురుషోత్తమ శరీరాన్ని చూస్తున్నారా? మేము మళ్ళీ కొత్త ప్రపంచమైన సత్యుగంలో ఈ లక్ష్మీనారాయణల వంశావళిలోకి వెళ్తాము, అనగా సుఖధామంలోకి వెళ్తాము, లేక పురుషోత్తములుగా అవుతాము అని మీకు అనిపిస్తుంది. కూర్చుంటూ ఈ ఆలోచనలు వస్తాయి. విద్యార్థులు ఎవరైతే చదువుకుంటారో వారికి తాము ఏ పదవినైతే పొందబోతున్నారో అది తప్పకుండా బుద్ధిలో ఉంటుంది కదా. నేను బ్యారిస్టర్గా లేక ఫలానాగా అవుతాను అని భావిస్తారు కదా. అలాగే మీరు కూడా ఇక్కడ కూర్చున్నప్పుడు మేము విష్ణు వంశంలోకి వెళ్తాము అని మీకు తెలుసు. విష్ణువుకు లక్ష్మీనారాయణులు దేవీ దేవతల 2 రూపాలు ఉన్నాయి. ఇప్పుడు మీ బుద్ధి అలౌకికంగా ఉంది. ఇంకే మనుష్యుల బుద్ధిలోనూ ఈ విషయాలు రమించవు. పిల్లలైన మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. ఇది సాధారణ సత్సంగమేమీ కాదు. మీరు ఇక్కడ కూర్చున్నారు. సత్యమైన తండ్రిని ఎవరినైతే శివ అని అంటారో వారి సాంగత్యంలో కూర్చున్నాము అని మీరు భావిస్తారు. శివబాబాయే రచయిత. వారికే రచన ఆది మధ్యాంతాలను గురించి తెలుసు. వారు ఆ జ్ఞానాన్ని ఇస్తారు. ఇది నిన్నటి విషయాన్ని వినిపించినట్లుగానే ఉంటుంది. జ్ఞానం ఏదైతే బాబా ఇస్తున్నారో అది నిన్నటి విషయంలాగా అనిపిస్తుంది. మళ్ళీ మేము రెజ్యువనేట్ అయ్యేందుకు అనగా ఈ శరీరాన్ని వదిలి దేవతా శరీరాన్ని తీసుకునేందుకు ఇక్కడికి వచ్చాము అని ఇక్కడ కూర్చున్నప్పుడు గుర్తుంటుంది. ఇది నా తమో ప్రధాన పాత శరీరము. దీనిని మార్చి ఈ విధంగా లక్ష్మీనారాయణలుగా అవ్వాలి అని ఆత్మ అంటుంది. లక్ష్యము మరియు ఉద్దేశం ఎంత శ్రేష్టమైంది. చదివించే టీచర్ చదువుకునే విద్యార్థుల కన్నా చురుగ్గా ఉంటారు కదా. చదివిస్తారు, మంచి కర్మలను నేర్పిస్తారు. కావున తప్పకుండా ఉన్నతంగా ఉంటారు కదా. మిమ్మల్ని అందరికన్నా ఉన్నతోన్నతుడైన భగవంతుడు చదివిస్తున్నారని మీకు తెలుసు. భవిష్యత్తులో మనమే దేవతలుగా అవుతాము. మనం చదివేది భవిష్య కొత్త ప్రపంచం కొరకు. ఇంకెవ్వరికి కొత్త ప్రపంచాన్ని గురించి తెలియని కూడా తెలియదు. ఇప్పుడు మీ బుద్ధిలోకి ఈ లక్ష్మీనారాయణులు కొత్త ప్రపంచానికి అధిపతులుగా ఉండేవారు అన్నది వస్తుంది. కావున తప్పకుండా ఇది పునరావృతం అవుతుంది. కావున మిమ్మల్ని చదివించి మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేస్తాను అని బాబా అర్థం చేయిస్తారు. దేవతల్లో కూడా తప్పకుండా నంబర్ వారీగా ఉంటారు. దైవీ రాజధాని ఉంటుంది కదా. మీకు రోజంతా మేము ఒక ఆత్మ అన్న ఆలోచనయే ఉంటుంది. మా ఆత్మ ఏదైతే పతితంగా ఉండేదో అది ఇప్పుడు పావనంగా అయ్యేందుకు పావనుడైన తండ్రిని స్మృతి చేస్తుంది. స్మృతి అర్థాన్ని కూడా వివరించాలి. ఆత్మ తన మధురమైన తండ్రిని స్మృతి చేస్తుంది. పిల్లలు నన్ను స్మృతి చేయడం ద్వారా మీరు సతోప్రధానులైన దేవతలుగా అయిపోతారు అని స్వయంగా బాబాయే చెప్తారు. మొత్తం ఆధారం అంతా స్మృతి యాత్ర పైనే ఉంది.
పిల్లలు ఎంత సమయం స్మృతి చేస్తున్నారు అని తండ్రి తప్పకుండా అడుగుతారు కదా. స్మృతి చేయడంలోనే మాయ యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇది యాత్ర కాదు, యుద్ధం వంటిది అని మీరు స్వయము భావిస్తారు. ఎందుకని యుద్ధము? బాబా అంటున్నారు, ఇందులో ఎన్నో విఘ్నాలు కలుగుతాయి. స్మృతి యాత్రలో ఉండటంలోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది, అనగా స్మృతిని మరిపింపచేస్తుంది. బాబా, మేము మీ స్మృతిలో ఉండటంలో మాయా తుఫాన్లు ఎన్నో వస్తూ ఉంటాయి అని కూడా అంటారు. నెంబర్ 1 తుఫాను దేహాభిమానపు తుఫాను. ఆ తర్వాత కామము, క్రోధము, మోహము, లోభము. బాబా స్మృతిలో ఉండాలని, ఎటువంటి విఘ్నాలు రాకూడదని మేమెంతో ప్రయత్నిస్తూ ఉంటాము. అయినా తుఫాన్లు వచ్చేస్తూ ఉంటాయి అని పిల్లలు అంటారు. ఈరోజు క్రోధపు తుఫాన్ వచ్చింది, ఈరోజు లోభపు తుఫాన్ వచ్చింది, ఈరోజు మా స్థితి బాగుంది. ఎటువంటి తుఫాన్లు రాలేదు. స్మృతి యాత్రలో రోజంతా ఉన్నాము, ఎంతో సంతోషం కలిగింది, బాబాని ఎంతో స్మృతి చేశాము అని కూడా అంటారు. ఒకరోజు ఒకలాగా, ఇంకొక రోజు ఇంకొకలాగా అంటూ ఉంటారు పిల్లలు. స్మృతిలో ప్రేమపూర్వితమైన ఆసువులు కారుస్తూ ఉంటారు, కన్నీళ్ళు. బాబా స్మృతిలో ఉండటం ద్వారా మీరు మధురంగా అయిపోతారు. మేము మాయతో ఓడిపోతూ ఓడిపోతూ ఎక్కడి వరకు వచ్చి చేరుకున్నాము అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. కల్పంలో ఎన్ని నెలలు, ఎన్ని రోజులు ఉంటాయి అని పిల్లలు లెక్క చూస్తారు. బుద్ధిలోకి వస్తుంది కదా. లక్షల సంవత్సరాల ఆయువు ఉంది అని ఎవరైనా అంటే దాన్ని ఏం లెక్క చేయగలరు? ఈ సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది అని బాబా అర్థం చేయిస్తారు. ఈ చక్రం అంతటిలో మనం ఎన్ని జన్మలు తీసుకుంటాము, ఏ విధంగా వంశంలోకి వెళ్తాము అన్నదైతే మీకు తెలుసు కదా. ఇవి పూర్తిగా కొత్త విషయాలు. కొత్త ప్రపంచం కొరకు ఇది కొత్త జ్ఞానము. కొత్త ప్రపంచము అని స్వర్గాన్నే అంటారు. ఇప్పుడు మేము మనుష్యులుగా ఉన్నాము, దేవతలుగా అవుతున్నాము అని మీరు అంటారు. దేవతా పదవి ఉత్తమమైంది. మనమందరికన్నా అతీతమైన జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. మనల్ని చదివించేవారు పూర్తిగా అతీతమైన విచిత్రుడు. వారికి ఈ సాకార చిత్రం లేదు. తాను నిరాకారుడు అని పిల్లలైన మీకు తెలుసు. కావున డ్రామాలో ఎటువంటి మంచి పాత్ర రచింపబడి ఉందో చూడండి. తండ్రి ఎలా చదివిస్తారు? కావున నేను ఫలానా తనులోకి వస్తాను అని తాము స్వయమే తెలియచేస్తారు. వారు ఏ తనులోకి వస్తారు అన్నది కూడా తెలియచేస్తారు. వారొక్క తనువులోకే వస్తారా అని మనుషులు తికమక పడతారు. కానీ ఇది డ్రామా కదా, ఇందులో మార్పు జరగజాలదు. ఈ విషయాలను మీరే వింటారు, ధారణ చేస్తారు మరియు వినిపిస్తారు. శివబాబా మనల్ని ఎలా చదివిస్తారో తెలియచేస్తారు. అలా మళ్ళీ మనం ఇతర ఆత్మలను చదివిస్తాము. చదివించేది ఆత్మ. ఆత్మయే నేర్చుకుంటుంది, ఆత్మయే నేర్పిస్తుంది. ఆత్మ అతి ప్రియమైంది. ఆత్మ అవినాశి, మృత్యువు లేనిది. మళ్ళీ శరీరం అంతమైపోతుంది. పిల్లలైన మనం మన పరంపిత పరమాత్మ నుండి జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. రచయిత మరియు రచన ఆది మధ్యాంతాలు 84 జన్మల జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. జ్ఞానాన్ని ఎవరు తీసుకుంటారు? ఆత్మ. ఆత్మ అవినాశి. మోహాన్ని కూడా అవినాశి వస్తువుపైనే ఉంచాలి, కానీ వినాశీ వస్తువుపై కాదు. అవినాశి వస్తువు ఒక శివబాబా మాత్రమే. సో వారిపైనే మోహాన్ని ఉంచాలి. ఇంతకాలము మీరు వినాశీ శరీరంపై మోహాన్ని ఉంచుతూ వచ్చారు. ఇప్పుడు మేము ఒక ఆత్మ అని అర్థం చేసుకున్నారు. శరీర అభిమానాన్ని వదలాలి. ఆత్మనైన నేను ఈ పని చేశాను, ఆత్మనైన నేను ఈరోజు ఈ భాషణనిచ్చాను, ఆత్మనైన నేను ఈరోజు బాబాను ఎంతగానో స్మృతి చేశాను అంటూ కొందరు పిల్లలు వ్రాస్తారు కూడా. తాను ఉన్నతోన్నతమైన ఆత్మ, నాలెడ్జ్ఫుల్ పిల్లలైన మీకు వారు ఎంతటి జ్ఞానాన్ని ఇస్తారు. మూలవతనము, సూక్ష్మవతనాలను గూర్చి మీకు తెలుసు. మనుష్య బుద్ధిలో అయితే ఏమీ లేదు. మీ బుద్ధిలో రచయిత ఎవరు అన్నది ఉంది. తాను ఈ మనుష్య సృష్టి రచయితగా మహిమ చేయబడతారు. మరి తప్పకుండా కర్తవ్యంలోకి వస్తారు కదా. ఇది మీకే తెలుసు. ఆత్మ మరియు పరమాత్మ అయిన తండ్రి స్మృతి ఉన్న మనుషులు ఇంకెవ్వరూ లేరు. స్వయాన్ని ఆత్మగా భావించండి అన్న జ్ఞానాన్ని తండ్రియే ఇస్తారు. మీరు స్వయాన్ని శరీరంగా భావిస్తూ తల్లక్రిందులుగా వేలాడుతున్నారు. ఉల్టా లటకరే శరీరంగా భావించడం, మనం ఉల్టా వేలాడుతున్నట్టు.
ఆత్మ సచ్చిత్ ఆనంద స్వరూపము. ఆత్మకే అన్నింటికన్నా ఎక్కువ మహిమ ఉంది. ఒక్క తండ్రి ఆత్మకు ఎంతటి మహిమ ఉంది. తానే దుఃఖహర్త సుఖకర్త. దుఃఖహర్త సుఖకర్త అని జ్ఞానసాగరుడు అని దోమలు మొదలైన వాటిని మహిమ చెయ్యరు కదా. ఒక్క తండ్రికే ఆ మహిమ ఉంది. మీరు కూడా ప్రతి ఒక్కరూ దుఃఖహర్త సుఖకర్తలే. బాబా ఎలా దుఃఖహర్త సుఖకర్తనో మనం కూడా దుఃఖహర్త సుఖకర్తలని ఇంత పెద్ద టైటిల్ ఇస్తున్నారు. ఎందుకంటే మీరందరి దుఃఖాలను హరించి సుఖాన్నిచ్చే ఆ తండ్రి పిల్లలు కదా. అది కూడా అర్థకల్పం కొరకు సుఖాన్నిస్తారు. ఈ జ్ఞానం ఇంకెవ్వరిలోనూ లేదు. జ్ఞానసాగరుడు ఒక్క తండ్రియే. మనలో ఏ జ్ఞానము లేదు. ఒక్క తండ్రిని గూర్చే తెలియకపోతే ఇంకే జ్ఞానం ఉంటుంది. మేము మొదట జ్ఞానాన్ని తీసుకునేవారము, మాకేమీ తెలిసేది కాదు అని ఇప్పుడు మీరు అనుభవం చేసుకుంటారు. పసిపిల్లలలో ఎటువంటి జ్ఞానము ఉండదు, అలాగే ఏ అవగుణాలు ఉండవు. కావుననే వారిని మహాత్ములు అని అంటారు. ఎందుకంటే వారు పవిత్రులు. ఎంత చిన్న పిల్లలుగా ఉంటే అంతగా నెంబర్ 1 పుష్పాలుగా ఉంటారు. పూర్తిగా కర్మాతీత స్థితి ఉన్నట్లుగా ఉంటుంది. వారికి కర్మ వికర్మలను గూర్చి ఏమీ తెలియదు. కేవలం వారికి తమను గూర్చే తెలుసు. వారు పుష్పాలు కావుననే అందరినీ ఆకర్షిస్తారు. ఏ విధంగా ఇప్పుడు తండ్రి ఆకర్షిస్తారో అలా ఆకర్షిస్తారు. మిమ్మల్ని అందరినీ పుష్పాల్లా తయారు చేసేందుకే తండ్రి వచ్చారు. మీలో కొందరు చాలా పాడు ముళ్ళుగా కూడా ఉన్నారు. పంచవికారాల రూపీ ముళ్ళు ఉన్నాయి కదా. ఈ సమయంలో మీకు పుష్పాలు మరియు ముళ్ళ జ్ఞానం ఉంది. ముళ్ళ అడవి కూడా ఉంటుంది. తుమ్మ ముళ్ళు అన్నింటికన్నా పెద్దగా ఉంటుంది. ఆ ముళ్ళ ద్వారా కూడా ఎన్నో వస్తువులు తయారవుతాయి. మనుషులతో పోల్చబడుతుంది. ఈ విధంగా మనుషులు ఎంతో దుఃఖాన్నిచ్చేవారిగా ముళ్ళలా ఉన్నారు. కావున దీన్ని దుఃఖ ప్రపంచము అని అంటారు. తండ్రిని సుఖదాత అని కూడా అంటారు. మాయా రావణుడు దుఃఖదాత. మళ్ళీ సత్యుగంలో మాయ ఉండదు. కావున ఈ విషయాలేవి అక్కడ ఉండవు. డ్రామాలో ఒకే పాత్ర 2 సార్లు జరగజాలదు. మొత్తం ప్రపంచంలో ఏ పాత్ర అయితే జరుగుతుందో అదంతా కొత్తదేనని బుద్ధిలో ఉంది. సత్యుగం నుండి ఇక్కడి వరకు రోజులన్నీ మారిపోతాయి. కార్య వ్యవహారాలు మారిపోతాయి. 5000 సంవత్సరాల పూర్తి పాత్రను గూర్చిన రికార్డ్ ఆత్మలో నిండి ఉంది. అది మారజాలదు. ప్రతి ఆత్మలోనూ తన పాత్ర నిండి ఉంది. ఈ ఒక్క విషయాన్ని కూడా ఎవరూ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు మీరు ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. ఇది స్కూల్ కదా. సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకోవాలి. అలాగే తండ్రిని స్మృతి చేసి పవిత్రంగా అయ్యే చదువు కూడా ఉంది. మేము ఈ విధంగా అవ్వాలి అన్నది ఇంతకుముందు మీకేమైనా తెలుసా? తండ్రి ఎంత స్పష్టంగా అర్థం చేయిస్తారు. మీరు మొదటి నంబర్లో ఇలా ఉండేవారు. మళ్ళీ మీరు కిందకు దిగుతూ ఇప్పుడు ఎలా అయిపోయారో చూడండి. ప్రపంచం ఎలా తయారైందో చూడండి. ఎంతమంది మనుషులు ఉన్నారు. ఈ లక్ష్మీనారాయణల రాజధాని ఎలా ఉండేదో ఆలోచించండి. మీరెక్కడ ఉంటారో, ఎటువంటి రత్నాలతో వజ్రాలతో పొదగబడిన మెహళ్ళు ఉంటాయో ఆలోచించండి. ఇప్పుడు మేము స్వర్గవాసులుగా అవుతున్నాము అని బుద్ధిలోకి వస్తుంది. అక్కడ మనం మన ఇళ్ళు మొదలైనవి నిర్మించుకుంటాము. అంతేకాని శాస్త్రాల్లో చెప్పినట్లుగా కింద నుండి ద్వారకా నగరం ఏదో పైకి వస్తుందని కాదు. శాస్త్రాలన్న పేరే కొనసాగింపబడుతుంది. ఇంకే పేరును పెట్టలేరు. పుస్తకాలు చదువుకునేందుకే ఉంటాయి. అలాగే నవలలు కూడా ఉంటాయి. వీటిని పుస్తకాలు లేక శాస్త్రాలు అని అంటారు. అవి చదువుకునే పుస్తకాలు. శాస్త్రాలను చదివే వారిని భక్తులు అని అంటారు. భక్తి మరియు జ్ఞానం 2 వేర్వేరు. ఇప్పుడిక దేనిపై వైరాగ్యము? భక్తిపై వైరాగ్యమా లేక జ్ఞానంపై వైరాగ్యమా? తప్పకుండా భక్తిపై వైరాగ్యము అని అంటారు. ఇప్పుడు మీకు జ్ఞానం లభిస్తుంది. దీని ద్వారా మీరు ఇంత ఉన్నతంగా అవుతారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని సుఖవంతులుగా తయారు చేస్తారు. సుఖధామంనే స్వర్గము అని అంటారు. మీరు సుఖధామంలోకి వెళ్తారు. కావున మిమ్మల్ని చదివిస్తారు. ఈ జ్ఞానం కూడా మీ ఆత్మయే తీసుకుంటుంది. ఆత్మకు ఎటువంటి ధర్మము లేదు. అది ఆత్మయే. మళ్ళీ ఆత్మ ఎప్పుడైతే శరీరంలోకి వస్తుందో అప్పుడు శరీర ధర్మాలు వేరుగా ఉంటాయి. ఆత్మ ధర్మం ఏంటి?
ఏంటి? ఒకటేమో ఆత్మ బిందు సమానంగా ఉంటుంది మరియు శాంత స్వరూపంగా ఉంటుంది. శాంతిధామము ముక్తిధామంలో ఉంటుంది. పిల్లలందరికీ హక్కు ఉంది అని ఇప్పుడు బాబా వివరిస్తారు. ఇతర ధర్మాలలోకి బదిలీ అయిపోయిన పిల్లలు ఎందరో ఉన్నారు. వారందరూ బయటపడి మన యథార్థ ధర్మంలోకి వచ్చేస్తారు. ఎవరైతే దేవత ధర్మాన్ని వదిలి ఇతర ధర్మాలలోకి వెళ్ళారో ఆ ఆకులన్నీ తిరిగి తమ స్థానంలోకి వచ్చేస్తాయి. హిందువుల నుండి ముస్లింలుగా ఎవరైతే అవుతారో వారిని షేక్ అని అంటారు. ఉదాహరణకు షేక్ మహమ్మద్ అని పిలుస్తారు. ఈ విషయాలన్నింటినీ ఇంకెవరూ అర్థం చేసుకోలేరు. మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఇందులోనే అందరూ తికమక పడుతున్నారు. ఇప్పుడు మనల్ని ఎవరు చదివిస్తున్నారో పిల్లలైన మీకు తెలుసు. స్వయంగా తండ్రియే చదివిస్తారు. కృష్ణుడైతే దేహధారి కదా. ఈ బ్రహ్మను దాదా అని అంటారు. అందరూ సోదరులే కదా. ఇక మిగిలింది పదవి ఆధారంపై ఉంటుంది. ఇది సోదరుని శరీరము, ఇది సోదరి శరీరము. ఇది ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఆత్మ ఒక చిన్న తార వంటిది. ఇంత జ్ఞానమంతా ఈ చిన్నని తారలో ఉంది. ఆ తార శరీరం లేకుండా మాట్లాడలేదు. సితారకు పాత్రను అభినయించేందుకు శరీరం కూడా కావాలి. తారల లోకమే వేరు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆత్మ శరీరాన్ని ధారణ చేస్తుంది. అది ఆత్మల ఇల్లు. ఆత్మ ఒక చిన్నని బిందువు, శరీరం పెద్దది కావున దాన్ని ఎంతగా స్మృతి చేస్తారు. ఇప్పుడు మీరు ఒక్క పరంపిత పరమాత్మను స్మృతి చెయ్యాలి. ఇదే సత్యం. ఇప్పుడు ఆత్మ మరియు పరమాత్మల మిలనం జరుగుతుంది. ఆత్మలు మరియు పరమాత్మ ఎంతో కాలం వేరుగా ఉన్నారు అని గాయనం కూడా ఉంది. ఇప్పుడు మనం తండ్రి నుండి వేరయ్యాం కదా. ఎంత సమయం వేరయ్యాము అన్నది గుర్తుకొస్తుంది. తండ్రి కల్పకల్పము ఏదైతే వినిపిస్తూ వచ్చారో అదే వచ్చి వినిపిస్తారు. ఇందులో కొద్దిగా కూడా తేడా ఉండజాలదు. క్షణక్షణము ఏ పాత్ర అయితే జరుగుతూ ఉంటుందో అదంతా కొత్తదే. ఒక క్షణం గతిస్తుంది, నిమిషం గతిస్తుంది, దాన్ని వదిలేస్తూ ఉంటారు. అలా గతిస్తూ ఉంటే ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులు, నిమిషాలు, ఇన్ని క్షణాలను దాటి వచ్చాము అని అంటారు. పూర్తి 5000 సంవత్సరాలు అయిపోతే మళ్ళీ మొదటి నంబర్ నుండి ప్రారంభమవుతుంది. ఖచ్చితమైన లెక్క ఉంది కదా. నిమిషాలు, క్షణాలు అన్నీ నోట్ చేస్తారు. ఈ ఫలానా వారు ఎప్పుడు జన్మ తీసుకున్నారు అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు లెక్క చూసి చెప్తారు. కృష్ణుడు మొదటి నంబర్లో జన్మ తీసుకున్నాడు. శివుని జన్మ క్షణాన్ని, నిమిషాన్ని ఏమీ కనుక్కోలేరు. కృష్ణుని తిథి, తారీఖు పూర్తిగా వ్రాయబడి ఉంది. మనుషుల లెక్కలో నిమిషము, క్షణాల తేడా ఏర్పడజాలదు. కానీ శివబాబా అవతరణలో అయితే ఏమాత్రమూ తేడా ఏర్పడజాలదు. వారెప్పుడు వచ్చారు అన్నది తెలియని కూడా తెలియదు. సాక్షాత్కారం జరిగినప్పుడు వచ్చారు అన్నది కూడా ఏమీ లేదు. అందాజుగా అలా అనేస్తారు. అంతేకాని ఆ సమయంలోనే ప్రవేశం జరిగిందని కూడా ఏమీ లేదు. నేను ఫలానాగా అవుతాను అన్న సాక్షాత్కారం జరిగింది. अच्छा मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, సుఖధామంలోకి వెళ్లేందుకు సుఖవంతులుగా అవ్వాలి. అందరి దుఃఖాలను హరించి సుఖాన్ని ఇవ్వాలి. ఎప్పుడూ దుఃఖాన్నిచ్చే ముళ్ళులా అవ్వకూడదు. రెండవ పాయింట్, ఈ వినాశీ శరీరంలో ఆత్మయే అతి అమూల్యమైంది. తానే అమరము, అవినాశి. కావున అవినాశి వస్తువుపై ప్రేమను ఉంచాలి. దేహ అభిమానాన్ని అంతం చేసేయాలి. ఈరోజు వరదానము మర్జీవా భవ. తమ అనాది మరియు ఆది స్వరూపపు స్మృతి ద్వారా నిర్బంధనులుగా అయ్యే మరియు తయారు చేసే మర్జీవా భవ. తమ అనాది మరియు ఆది స్వరూపపు స్మృతి ద్వారా నిర్బంధనులుగా అయ్యే మరియు తయారు చేసే మర్జీవా భవ. ఏ విధంగా బాబా శరీరాన్ని అద్దెకు తీసుకుంటారో, బంధనలోకి రారో, అలా మర్జీవా జన్మధారులకు పిల్లలైన మీకు శరీరము, సంస్కారాల బంధనాల నుండి ముక్తులుగా అవ్వండి. మరియు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు
ఎలా కావాలనుకుంటే అలా అటువంటి మీ సంస్కారాలను తయారు చేసుకోండి. ఏ విధంగా బాబా నిర్బంధనలో అలా నిర్బంధనులుగా అవ్వండి. మూలవతనపు స్థితిలో స్థితులై ఆ తర్వాత కిందకు రండి. మీ అనాది మరియు ఆది స్వరూపు స్మృతిలో ఉండండి. నేను అవతరించిన ఆత్మను అని భావిస్తూ కర్మ చేసినట్లయితే ఇతరులు కూడా మిమ్మల్ని అనుసరిస్తారు. స్లోగన్: స్మృతి యొక్క వృత్తి ద్వారా వాయుమండలాన్ని శక్తిశాలిగా తయారు చేయడమే మనస సేవ. స్మృతి యొక్క వృత్తి ద్వారా వాయుమండలాన్ని శక్తిశాలిగా తయారు చేయడమే మనస సేవ. అచ్చా, అవ్యక్త ప్రేరణ. ఈ అవ్యక్త మాసంలో బంధన్ముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవం చేసుకోండి. ఇప్పటి వరకు ఏ విధమైన ఆకర్షణ ఉన్నా అది సంకల్పాల రూపంలో ఉండొచ్చు, సంబంధాల రూపంలో ఉండొచ్చు, సంపర్కాల రూపంలో ఉండవచ్చు, లేక తమలోని ఏదైనా విశేషత పట్ల ఉండవచ్చు. ఏదైనా సరే అది బంధనయుక్తంగా చేస్తుంది. ఏ విధమైన ఆకర్షణ కానీ బంధనయుక్తంగా చేస్తుంది. ఆ ఆకర్షణ అశరీరునిగా అవ్వనివ్వదు మరియు వారు విశ్వ కళ్యాణకారులుగా కూడా అవ్వలేరు. కనుక ముందు స్వయాన్ని ఆకర్షణ ముక్తులుగా చేసుకోండి. అప్పుడు విశ్వానికి ముక్తి మరియు జీవన్ముక్తుల వారసత్వాన్ని ఇప్పించగలరు. అచ్చా, ఈరోజు అవ్యక్త మాసం యొక్క విశేష పురుషార్థంలో భాగంగా ఈరోజు మన స్వమానము: నేను బ్రహ్మ బాబా సమానంగా సర్వబంధనాలతో ముక్తుడను మరియు జీవన్ముక్త ఆత్మను. ఈరోజు యోగాభ్యాసము: मैं आत्मा अशरीरीपन के अभ्यास से लगाव मुक्त बन विश्व की सर्व आत्माओं को मुक्ति व जीवन मुक्ति का वरदान दे रहा हूँ. నేను ఆత్మను అశరీరీ తనపు అభ్యాసంలో మునిగిపోయి విశ్వం యొక్క సర్వాత్మలకు ముక్తి మరియు జీవన్ముక్తుల యొక్క వరదానాన్ని ఇస్తున్నాను. ఈరోజు ధారణ: సర్వ लगाव से मुक्त अशरीरी बनने का अभ्यास करना. అన్ని ఆకర్షణల నుండి ముక్తులుగా అశరీరిగా అయ్యేటువంటి అభ్యాసాన్ని చెయ్యండి. ఇది మనం చేయాల్సిన ధారణ మరియు యోగాభ్యాసం ఈరోజు. అచ్చా, ఓం శాంతి.